నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసం అని కొంత అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ వృశ్చిక రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ పెరిగితే మంచిది. విద్యార్థులకి కొంచెం స్టడీలో బ్రేక్స్ అరైజ్ అయ్యే అవకాశం స్టార్ట్ అవుతోంది. వృశ్చిక రాశి వారికి జాగ్రత్త తీసుకోండి. కానీ ఆధ్యాత్మిక విషయాలు, హయ్యర్ ఎడ్యుకేషను, తర్వాత అదే ఇందాక ఆధ్యాత్మిక విషయాల్లో గుళ్ళు కానీ ఆ విషయాల్లో ధార్మిక విషయాల్లో పార్టిసిపేషన్ చేయడం ఇదంతా కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట ఈ మాసం నుంచి వృశ్చిక రాశి వారికి. ఆ విషయాల్లో అనుకూలంగా ఉంది. కానీ ప్రతికూలమైన అంశం ఏంటి? స్టడీలో బ్రేక్స్ ఏర్పడవచ్చు, జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా విద్యార్థులకు నేను చెప్పేది. ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టేటస్ పాజిటివ్గా ఉంది. తర్వాత కొన్ని ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వచ్చే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, తర్వాత విద్యార్థులు హయ్యర్ స్టడీస్ చేయటానికి కొన్ని ఆటంకాలు వచ్చినా కూడా అనుకూలమైన సిచ్యువేషన్స్ ఏప్రిల్ మాసంలో ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు ఏప్రిల్ మాసమంతా కూడా అనుకూలంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. ఇంకా స్పిరిచువల్ స్ట్రెంగ్త్ పెరగబోతోంది. ఇంకా గృహిణులు తీసుకున్నట్టయితే సంతాన విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. ఇంకా సంతానం కోరుకున్న దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మానసిక ప్రశాంతత చాలా అవసరము. వృశ్చిక రాశి వారికి సంతానం కోరుకున్న దంపతులకి, సంతానం ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ సంతానం ఉన్నా కూడా సంతానం పట్ల ఫోకస్డ్గా ఉండండి. వాళ్ళకి ఏదైనా స్టడీస్ వైజ్ హెల్ప్ కావాలన్నా, మోర్ మోరల్ సపోర్ట్ అవసరం, హెల్త్ పరంగా వాళ్ళకి సపోర్టింగ్ అవసరం. ఇవన్నీ కూడా అంశాలు సంతాన విషయాల పట్ల ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన సమయం వృశ్చిక రాశి వారికి. కాబట్టి విద్యార్థులైతే చదువు పట్ల అత్యధికంగా శ్రద్ధ పెట్టాలి. బ్రేక్స్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఏదైనా మీరు ప్యూర్గా డిసిషన్ తీసుకొని ముందుకు స్టెప్స్ వేయాల్సిన సమయం. ఏమాత్రం డౌట్తో మైండ్లో ఒక డౌట్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తాను, అవుతుందో లేదో ఏదో చూద్దామని మాత్రం వ్యాపారాలు ఎవ్వరు స్టార్ట్ చేయొద్దు. అలా స్టార్ట్ చేస్తే లాసెస్ వస్తాయి. క్లారిటీగా ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే ఇంత ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం, ఈ క్లారిటీతో వర్క్ చేస్తే సక్సెస్ అవుతుంది. అండ్ స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా సేమ్ థింగ్ అప్లై అవుతుంది. సో సేమ్ సిచ్యువేషన్స్ రైతులకైనా గృహిణులకు కూడా ప్రత్యేకంగా చెప్పాను కదా ఇందాక, కాన్సన్ట్రేట్ చేయండి సంతాన విషయాల పట్ల. ఇంకా విద్యార్థులకు కానీ ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి కూడా చాలా కాన్సన్ట్రేషన్ అవసరం. కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఈ మాసంలో. వెదర్ ఏదో నెగిటివ్ అంశాలు కానీ ఏదైనా కావచ్చు, కాన్సన్ట్రేషన్ అంతా కూడా అంటే మీ ఏకాగ్రతలో ఒక రకమైన డివైనిటీ ఉంటుంది కదా, ఆ ఏకాగ్రతని డిస్టర్బ్ చేసే అంశాలు ఎక్కువ ఏర్పడతాయి వృశ్చిక రాశి వారికి మాసంలో. దాన్ని మీరు కరెక్ట్గా పెట్టుకున్నట్టయితే ఏ సమస్య లేదు వృశ్చిక రాశి వారికి. షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ కూడా తక్కువే ఉంటుంది అప్పుడు. కాన్సన్ట్రేషన్ పాజిటివ్గా పెట్టుకోండి. డిస్టర్బ్ అవ్వదు. ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వద్దు. మీరు ఏదైతే వర్క్ కాన్సన్ట్రేషన్గా చేస్తున్నారో, పనిని ప్రాణంగా భావించి వర్క్ చేస్తున్నారో, వర్క్ ఈజ్ డివైన్. బట్ ఆ ప్రిన్సిపల్ని అనుసరించి ముందుకెళ్ళిపోండి. మ్యానిపులేషన్ అస్సలు వద్దు. విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ చాలామంది ఫాలో అవుతున్నారు కదా ఛానల్ని. యుఎస్ నుంచి అలా కెనడా నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వద్దు. సో మీరు ఏ వర్క్ చేస్తున్నారో దానిపైన కాన్సన్ట్రేషన్గా ఉండండి. బిజినెస్లో ఉన్న వాళ్ళైనా, కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళకైనా, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికైనా, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకైనా, మార్కెటింగ్ రంగం అండ్ మెడికల్ ఫీల్డ్స్ కూడా, వీళ్ళందరికీ కూడా. సో ఈ రకంగా. అండ్ ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, ఇందాక కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పాను, కాన్సన్ట్రేషన్గా ఉండాలి అని చెప్పాను. అలా ఉంటే ఏ సమస్య ఉండదని. మీరు పరిహారాలు ఏం చేయాలి, ఏ దైవాన్ని ఎక్కువ పూజ చేయాలి అని కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి హనుమాన్ చాలీసా వినండి, పఠించండి. లిజన్ హనుమాన్ చాలీసా ఇన్ దిస్ మంత్. ఇలా హనుమాన్ చాలీసా వింటూ ఉంటే ఏకాగ్రత డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. అండ్ సంతాన విషయాల్లో ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళకి కూడా చెప్పేది ఏంటి అంటే కేర్ తీసుకోండి. మీ యొక్క హెల్త్ కానీ ఏవి ఆందోళన కలిగించే అంశాలను ఏవి వినద్దు, విన్నా కూడా కన్సిడర్ చేయొద్దు. సో ఎంతసేపు దైవపరంగా ఇంకా ఆహ్లాదం కలిగించే సంగీతాన్ని వినడంలో తప్పులేదు. అలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో. సో ఏప్రిల్ 1st, 2nd డేట్స్ కొంచెము మేజర్ కెరియర్ గురించి అని కాకుండా పర్సనల్ కేర్ తీసుకోండి. డేట్స్ 1st, 2nd డేట్స్. 3rd, 4th కొంచెం రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి, గెట్ టుగెదర్ అవుతారు, రిలేషన్స్లో మంచి అనుబంధాలు పెరుగుతాయి 3rd, 4th డేట్స్.
5th 6th ఈ డేట్స్లో కూడా కొంచెం టైంకి ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్. 7 8 9 10 11 12 13 14 15 16 ఈ డేట్స్ 11 12 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా మనకి పాజిటివ్గా ఉన్నాయి. 13 14 15 16 మెయిన్లీ డేట్స్లో కాన్సన్ట్రేషన్ చేయండి. కొంచెం హెల్త్ కానీ అదే హెల్త్ ఏం ప్రాబ్లం ఉండదు, ఏదైనా ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే వచ్చే పరిణామాలు అనమాట. అలాంటి మ్యానిపులేటివ్ ఎనర్జీ జాగ్రత్త తీసుకోండి. ఏ డేట్స్ 13 to 16, 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. సో చెప్పిన విషయాలన్నీ వృశ్చిక రాశి వారు గుర్తుపెట్టుకొని చేసుకోవాల్సిన పరిహారాలన్నీ కూడా మీరు పాటించేయండి. స్వస్తి.